హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తుంటారు. లక్ష్మీదేవి సంపద, కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నం. మాతా లక్ష్మి అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది. లక్ష్మీదేవిని సంపదల దేవత అని కూడా అంటారు. కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా సంపద కూడా వస్తుంది. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రివేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రవారం రోజున రాత్రి 9 నుండి 10 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. అదేవిధంగా శ్రీ యంత్రాన్ని ఉంచాలి. ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్టగంధాన్ని శ్రీ యంత్రం లక్ష్మీకి తిలకంగా పెట్టాలి. హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నట్లయితే శుక్రవారం నాడు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం సంపదకు దేవత అయిన అమ్మ లక్ష్మికి అంకితం చేయబడింది. ఇంట్లో సంపద, సంతోషం మరియు శ్రేయస్సు కోసం శుక్రవారం నాడు లక్ష్మీ పూజ ఇలా చేయాలి. ఈశాన్యంలో పూజా మందిరాన్ని నిర్మించండి. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి శాశ్వత నివాసం కావాలంటే ఈశాన్యంలో పూజా స్థలాన్ని నిర్మించండి. దీనితో పాటు లక్ష్మీదేవిని తూర్పు దిక్కున కూర్చోబెట్టి పూజించండి. ప్రార్థనా స్థలం దగ్గర వంటగది లేదా మరుగుదొడ్డి ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు. దీంతో ఎల్లప్పుడూ శుభ్రత పాటించండి. శుక్రవారాల్లో ప్రార్థనా స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇది డబ్బుకు ప్రయోజనం చేకూరుస్తుంది. శ్రీ సూక్తం పఠించండి. లక్ష్మీదేవి ఆరాధనకు శుక్రవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మీరు శుక్రవారం ఉపవాసం పాటించినట్లయితే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి మరియు ధ్యానం చేసిన తర్వాత క్రీమ్ రంగు దుస్తులు ధరించండి. దీని తర్వాత శ్రీ యంత్రాన్ని పూజించండి. ఈ రోజున శ్రీ సూక్తం పఠించడం కూడా చాలా శ్రేయస్కరం. కాబట్టి శ్రీ సూక్తాన్ని కూడా పఠించండి. తామర పువ్వు మరియు శంఖం సమర్పించండి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఆమెకి ఇష్టమైన తామర పువ్వు, శంఖం, ఎరుపు లేదా గులాబీ వస్త్రాన్ని సమర్పించండి. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పంచదార మిఠాయి మరియు కీర్ నైవేద్యం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు పంచదార మిఠాయి మరియు కీర్ నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటు రైన్ స్టోన్ లేదా తామర హారంతో మా లక్ష్మీ మంత్రాలను జపించండి. ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరలోనే లభిస్తుందని విశ్వాసం.